శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము 12వ స్కంధము ప్రళయములు. శ్రీ శుకుడు చెప్తున్నాడు, రాజా, కాలమానమును గురించి పరమాణువు నుండి కల్పము వరకు ఇదివరకు నీకు చెప్పాను గదా. 4 యుగాలు 1000 సార్లు పునరావృతం అయితే బ్రహ్మదేవునకు ఒకనాటి పగలవుతుంది. దీనినే ఒక కల్పం అంటారు. ఈ ఒక కల్పకాలంలో 14 మన్వంతరాలు గడుస్తాయి. బ్రహ్మదేవునకు విశ్రాంతి సమయం ప్రవేశించగానే ప్రళయం సంభవిస్తుంది. దీనినే నైమిత్తిక ప్రళయం అంటారు. ఈ కాలము పగటి కాలమంత ఉంటుంది. ఈ సమయంలో పద్మంతో పాటు సమస్త విశ్వాన్ని ఉపసంహరించుకుని పద్మనాభుడు శేషశయనంపై విశ్రమిస్తాడు. బ్రహ్మ యొక్క కాలమానములో 360 దినములు ఒక సంవత్సరము. అలాంటి ఒక 100 సంవత్సరాలు ఒక బ్రహ్మ ఆయుర్దాయము. అతని ఆయుర్దాయములో 50 ఏళ్లకొక పరార్థం అంటారు. ఇప్పటికీ అతని ఆయుర్దాయంలో మొదటి పరార్థం గడిచి 2వ పరార్థంలో మొదటి కల్పం జరుగుతున్నది. బ్రహ్మ యొక్క ఆయుర్దాయం ముగిస్తే మహాప్రళయం సంభవిస్తుంది. దానినే ప్రాకృతిక ప్రళయం అని కూడా అంటారు. ఈ ప్రళయానికి ముందుగా భూమి మీద ఒక 100 సంవత్సరాల పాటు వర్షాలు కురవు, పంటలు పండవు, ఆకలితో ఒకరినొకరు తింటారు, సముద్రాలు ఇంకిపోతాయి. పైనుండి సూర్యతాపం, క్రింది నుండి సంకర్షణ అగ్నితాపము చేత భూమి కాల్చిన పేడ ముద్దలాగా బూడిద గుట్టయిపోతుంది. తరువాత ఒక 100 సంవత్సరాల పాటు పెనుగాలులు వీస్తాయి. ఆ తర్వాత ఒక 100 సంవత్సరాలు కుంభవృష్టి కురిసి అంతా జలమయం అవుతుంది. అప్పుడు నీటిలో భూమి కరిగి దాని సహజ గంధాన్ని కోల్పోతుంది. నీరు రుచిని కోల్పోయి అగ్నిచే శుష్కింపజేయబడుతుంది. అగ్ని తేజస్సును కోల్పోయి వాయువులో లీనమవుతుంది. వాయువు స్పర్శగుణాన్ని పోగొట్టుకుని ఆకాశంలో కలిసిపోతుంది. ఆకాశము శబ్దగుణాన్ని కోల్పోయి తామసహంకారములో కలిసిపోతుంది. త్రిగుణాలతో కూడి ఉన్న 3 అహంకారాలు మహత్తత్వంలో కలుస్తాయి. ప్రకృతి మహత్తత్వమును తనలోనికి తీసుకుంటుంది. ఈ స్థితిని అవ్యాకృత ప్రకృతి అని, ప్రధానమని అంటారు. జగత్కారణమైన ఈ ప్రధానము అనాది, నిత్యము, అవ్యక్తము అయి ఉండి ఎల్లప్పుడూ పరమాత్ముని ఆశ్రయించి ఉంటుంది. జీవుడు మాయ అనబడే ఈ ప్రధానమును జ్ఞానము ద్వారా అధిగమించి పరమాత్మలో లయించడాన్ని ఆత్యంతిక ప్రళయం అంటారు. జీవరాశులన్నీ అనుక్షణము పూర్వావస్థను వీడి మారుతూనే ఉంటాయి. ఆ మార్పు పైకి కనిపించకపోయినా జీవి యొక్క శరీరము నిత్యము పూర్వావస్థను విడిచి మార్పు చెందడాన్ని నిత్య ప్రళయం అంటారు. లేదా జీవరాశులు నిత్యము నశిస్తూ క్రొత్తవి సృష్టింపబడుతుండటం కూడా నిత్య ప్రళయమే. రాజా, నిత్య నైమిత్తిక ప్రాకృతిక ఆత్యంతిక ప్రళయాల గురించి తెలుసుకున్నావు కదా. శ్రీమన్నారాయణుని లీలాగాథా వైభవాల గురించి విన్నావు కదా. ఇంక నేను చెప్పవలసిందేదీ లేదు. ఈ సంసార సాగరము అపారము, దుస్తరము, దుఃఖమయము. దీనిని దాటాలంటే భగవత్కథా శ్రవణమే ఏకైక తరుణోపాయము. ఈ భాగవతాన్ని అనిరుద్ధ రూపుడైన నారాయణుడు బ్రహ్మకు చెప్పగా, బ్రహ్మ నారదునకు, నారదుడు నా తండ్రి అయిన కృష్ణద్వైపాయనునకు, ఆయన నాకు వినిపించారు. నేను నీకు వినిపిస్తుండగా ఈ సూతుడు కూడా విని నైమిసారణ్యంలో శౌనకాది ఋషులకు వినిపిస్తాడు అని శ్రీశుకుడు చెప్పాడు. బ్రహ్మోపదేశము. శ్రీశుకుడు చెప్తున్నాడు, రాజా, నీకు బ్రహ్మజ్ఞానాన్ని చెప్తున్నాను విను. శ్రీమద్భాగవతములో భగవానుని పరమాత్మతత్వము చెప్పబడింది. అతడే జగత్కారణుడు. బ్రహ్మరుద్రులు కూడా అతని నుండే ఉద్భవించారు. జనన మరణాలు దేహానికే కలుగుతాయి. ఆత్మస్వరూపుడవైన నీకు చావు పుట్టుకలుండవు. నేను చనిపోతాను అనే భావము జ్ఞానము లేని జంతువులకు ఉంటుంది, కానీ నీకు ఉండరాదు. దేహము వేరు, ఆత్మ వేరు, కట్టె వేరు, దానిలో ఉండే అగ్ని వేరు. స్వప్నంలో నీ యొక్క తల నరకబడినట్లు నీవు చూడగలవు. అలాగే
నీలోనున్న ఆత్మ నీ యొక్క శరీరానికి కలిగే అనుభవాలను ఒక సాక్షిగా చూస్తుంటుంది. స్వప్నంలో చంపబడిన నీవు నిజంగా చావనట్లే శరీరం చనిపోయినా దానిలో ఉండే ఆత్మ చావదు. కుండ విరిగిపోయినప్పుడు, గది గోడలు పడిపోయినప్పుడు, కుండలోని ఆకాశము, గదిలోని ఆకాశము బయటనున్న అనంతాకాశంలో కలిసిపోయి ఒక్కటే అయిపోయినట్లు ఉపాధి పతనమైన అందలి ఆత్మ నశించక అంతటా ఉన్న ఆత్మతో కలిసిపోతుంది. జీవునకు దేహేంద్రియాలతో సంపర్కము మనస్సు వలన కలుగుతుంది. మనస్సు మాయ నుండి పుడుతుంది. ఆ మాయ వలనే జీవుడు వేరొక దేహాన్ని ధరిస్తుండటం జరుగుతుంది. ఒక ప్రమిద, వత్తి, నూనె కలిసి ఉన్నను అగ్ని లేనిదే జ్యోతి వెలగనట్లు ఆత్మ లేనిదే దేహేంద్రియాలు పనిచెయ్యవు. కానీ దేహేంద్రియాలు లేకపోయినా ఆత్మ నిత్యమై ఉంటుంది. అగ్ని లేనిదే మంట ఉండదు. కానీ మంట సమసిపోయినా అగ్ని నిలిచి ఉండునట్లు, అగ్నియే మంటలకు ఆధారమైనట్లు ఆత్మయే దేహేంద్రియాల వ్యాపారాలకు ఆధారము. ఈ విధంగా ఆత్మవిచారం చేసుకుని అనంతుడు అవినాశి అయిన వాసుదేవుని యందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలను కలిగి ఉండుము. బ్రాహ్మణ శాపవశాన తక్షకుడు వచ్చి నీ శరీరానికి కాటు వేసి దహింపచేయగలడు, కానీ నిన్ను చంపలేడు. ఎలా అన్నా నీవు ఉపాధిని విడిచిపెట్టి బంధాలను తొలగించుకున్న ఈశ్వరుడవు, చావులేనివాడవు. నిన్ను ఏదీ చెలింపజేయలేదు. అహం బ్రహ్మ పరంధామ బ్రహ్మాహం పరమం పదం అని ధ్యాననిష్ఠుడవై ఉండగా ఆ తక్షకుడు వచ్చి నీ దేహాన్ని కరిచినా నీకు తెలియదు. నీవు ఆ బ్రహ్మముతో తాదాత్మ్యాన్ని చెంది ఉంటావు. కనుక రాజా, నీవు తెలుసుకొనగోరినదంతా నీకు చెప్పాను. ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే అడుగుము, చెప్తాను అనగా పరీక్షిత్తు ఇలా అన్నాడు. మహాత్మా, నేనెంతో ధన్యుడనయ్యాను. నీ యొక్క అనుగ్రహం చేత ఆది అంతాలు లేని శ్రీహరితత్వాన్ని వినిన నా అంతరంగం పరిశుద్ధమయ్యింది. నేను పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాను. నా కోరికలు మాయమైనవి. దేహభ్రాంతి తొలగిపోయింది. ఇప్పుడు ఆ తక్షకుడే కాదు, స్వయంగా ఆ మృత్యుదేవతయే వచ్చి ఎదురైనా నాకు భయం లేదు. ఆ పరమేశ్వరుని పాదాలయందు నా మనసు లగ్నమయ్యే విధంగా నన్ను ఆశీర్వదింప ప్రార్థిస్తున్నాను అని శ్రీ సుఖదేవుని పాదాలపై పడిన పరీక్షిత్తును శ్రీ శుకుడు ఆశీర్వదించి సెలవు తీసుకున్నాడు. అక్కడ సమావేశమైన మునులందరూ నిష్క్రమించారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.